హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మెయిన్ స్టాక్ సిరీస్. లాస్ట్ వీడియోలో నోట్ జేస్ అంటే ఏంటి, దాని ఇంటర్నల్ వర్కింగ్ కండిషన్ ఎలా ఉంటుంది, అలాగే ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలని నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశా. ఆ వీడియో చూడకపోతే పైన వదిలేస్తా, చెక్ చేయండి. ఇప్పుడు ఈ వీడియోలో మనము నో జేస్ ఫస్ట్ కాన్సెప్ట్స్, ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్, మళ్ళీ వాజ్ ఎక్స్పోర్ట్స్ అనుకోదని సాహో సినిమా చూసి, అది సుజిత్ సినిమాటిక్ యూనివర్స్, ఇది శరద్ కోడింగ్ యూనివర్స్. సో వాటి గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశా. వీడియో కొంచెం లెంత్ అయినా ఒక 20 to 25 minutes ఉన్నా కానీ ఎవ్రీథింగ్ పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేశా. అంటే ఏ కేసెస్ మనకి ఎర్రర్ వచ్చే ఛాన్స్ ఉంది, జాబ్స్ చేసేటప్పుడు ఇలాంటి ఎర్రర్స్ ఎక్కువ ఫేస్ చేస్తాము, అలాంటప్పుడు ఏం చేయాలి, అలాంటివి ఎక్స్ప్లెయిన్ చేస్తే కాబట్టి కొంచెం లెంత్ అయింది. ఓపికగా చూస్తారని అనుకుంటున్నాను. సో మన ఛానల్లో ఎవ్రీ మండే అండ్ థర్స్డే ఈవినింగ్ 7:10 PM మెయిన్ స్టాక్ సిరీస్లో కొత్త వీడియో వస్తుంది. ఎవ్రీ వీడియో 2 days గ్యాప్ ఉంటుంది, అది ప్రాక్టీస్ చేయండి. డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. అలాగే ఈ వీడియోస్ మిస్ కాకుండా ఉందంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, మీకు నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది. సో ఇంకా స్టార్ట్ చేద్దాం. సో గైస్ మనకి ఇప్పుడు 2 ఫైల్స్ క్రియేట్ చేశాను. ఒకటి file.js, ఇంకోటి file1.js. ఫస్ట్ బేసిక్ డెఫినేషన్ అర్థం చేసుకుందాం. అంటే కామన్ లాంగ్వేజ్లో ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ అంటే మనకి ఇప్పుడు మన ఇండియాలో కొన్ని తయారు చేస్తాం, ఓకేనా. తయారు చేసి వాటిని వేరే కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేస్తాం. దాన్ని ఏమంటాం, ఎక్స్పోర్ట్స్ అంటాం. అంటే మన నుంచి వాళ్ళకి పంపిస్తున్నాం. అలాగే మనం పంపించేది ఎందుకు, వాళ్ళకి యూస్ చేసుకునే కదా. వాళ్ళు యూజ్ చేసి వాటిని ఏమంటారు, ఇంపోర్ట్ చేసుకుంటారు. అంటే మన నుంచి ఇంపోర్ట్ చేసుకుంటారు వాళ్ళ టర్మినాలజీలో. మన టర్మినాలజీలో మనం ఇక్కడి నుంచే ఎక్స్‌పోర్ట్ చేస్తున్నాం. అలాగే రివర్స్ మనం కూడా వాళ్ళ నుంచి ఏమన్నా కొన్ని ఇంపోర్ట్ చేసుకుంటాం. ఆ ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళు అక్కడి నుంచి మనకు ఎక్స్‌పోర్ట్ చేస్తారు. క్లియరా? సో, ఇక్కడ 2 కంట్రీస్‌లో నుంచి మన కోసమైనా వాళ్ళు తీసుకొని యూజ్ చేసుకుంటారు. వాళ్ళ కోసమైనా వాళ్ళు మన దగ్గర నుంచి తీసుకొని యూజ్ చేసుకుంటారు. అలాగే జావా స్క్రిప్ట్‌లో కూడా మనకు కొన్ని లాజిక్స్ ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక టైప్ ఆఫ్ డేటా ఒక ఫైల్‌లో ఉంటది. ఆ డేటా మీరు ఏపీఐ కాల్ చేసి తెచ్చుకున్నారనుకుందాం. ఇప్పుడు అదే డేటా మీరు మళ్ళీ ఇంకో ఫైల్ ఏపీఐ కాల్ చేసిన అవసరం ఉందా? అంటే కాల్ చేసి తెచ్చుకోవచ్చు. బట్ మీకు కోడ్ అనేది డూప్లికేషన్ ఉంటుంది. అంటే సేమ్ కోడ్ మళ్ళీ రాసినారు 2 డిఫరెంట్ ఫైల్స్‌లో. అలాగే మీకు రిసోర్సెస్ అనేవి వేస్ట్ అవుతాయి గదా. అంటే సేమ్ ఏపీఐ కాల్ మళ్ళీ జరుగుతాంది. సో, ఇలాంటి సిట్యుయేషన్స్‌లో మనకు కావాల్సిన డేటా గానీ, లేదా అరేస్ గానీ, ఏమైనా వేరియబుల్స్ కానీ, ఫంక్షన్స్ గానీ, లేతే ఒక లాజిక్ రాసారు ఒక ఫైల్‌లో. ఆ లాజిక్ మీ ఇంకో 2, 3 ఫైల్స్‌లో కూడా యూజ్ అవుతుంది. మళ్ళీ అదే లాజిక్ రాసిన అవసరం ఉందా? లేదు. ఆ లాజిక్ తెచ్చుకొని డైరెక్ట్ మీరు ఆ ఫంక్షన్‌కి కాల్ చేయొచ్చు. సో, ఇలాంటి కేసెస్‌లో యూజ్ చేసుకొని మనకు ఇంపోర్ట్ అండ్ ఎక్స్‌పోర్ట్ బాగా యూజ్ అవుతుందనమాట. ఓకే. మీకు థియరీ పరంగా క్లియర్ అనుకుంటున్నా. ఇప్పుడు ప్రాక్టికల్‌గా చూపిస్తా ఎలా అనేది. ఓకేనా. ఫస్ట్ మనకు ఈ ఇంపోర్ట్ ఎక్స్‌పోర్ట్‌లకు 2 టైప్స్ ఉంటాయి. ఒకటి కామన్ జేఎస్, ఇంకోటి మాడ్రన్ జేఎస్. మాడ్రన్ జేఎస్ మనం ఇప్పుడు ES6 అంటాము. నేను ఈ వీడియో 2026లో రికార్డ్ చేస్తున్నాను. సో, ఈ టైంలో చూసినా మీరు ఎప్పుడు చూసినా మోస్ట్‌లీ మాడ్రన్ జేఎసే యూజ్ చేస్తుంటారు మీరు. ఓకేనా. బట్ రెండిటికి డిఫరెన్స్ తెలుసుకోవాలి. నేను దీంట్లో 2 ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. బట్ 99% ఆఫ్ కేస్ మేము మాడ్రన్ జేఎస్ యూజ్ చేస్తాం. సో, ఫస్ట్ కామన్ జేఎస్ ఎలా ఇంపోర్ట్ అండ్ ఎక్స్‌పోర్ట్ చేద్దాం చూద్దాం. మీకు ఒక ఫంక్షన్ రాస్తా. ఒక యారో ఫంక్షన్ కాన్స్ట్ F2 అని ఇస్తా. ఓకేనా. ఇచ్చి జస్ట్ ఒక కన్సోల్ లాగా చేద్దాం. ఏమని, దిస్ ఈజ్ F2 అని చేద్దాం. ఓకేనా. ఓకే, ఇక ఈజ్ ఈక్వల్స్ టు పెట్టాలి. మీకు ఇక ఫ్లేవర్ బ్రాకెట్స్ ఏం పెట్టలేదు, ఎందుకంటే యారో ఫంక్షన్స్లో మనకు సింగిల్ లైన్ ఉంటే సింటాక్స్ ఇంతే. ఓకేనా. మీరు మళ్ళీ అవన్నీ అసలు ఇది ఎందుకు పెట్టినా అని డౌట్లు తెచ్చుకోవద్దండి. జావా స్క్రిప్ట్ అని చూసి ఇక్కడ వరకు వచ్చారు. ఓకేనా. సో ఇవి కాన్స్ట్ F2 ఉంది. ఈ F2 నేను ఈ F1 అనే ఫైల్ రన్ చేసినప్పుడు నాకు ప్రింట్ కావాలి. ఏది, ఇది F2 అనేది. ఓకేనా. సో దానికి మనం ఏం చేయాలంటే మాడ్యూల్ డాట్ ఎక్స్పోర్ట్స్, ఓకేనా, ఇది ఈక్వల్స్ టు ఫంక్షన్ నేమ్ ఏమి, F2. క్లియరా. ఏం మీరు అర్థం చేసుకోడానికి ఏం లేదు దీంట్లో, సింటాక్స్ తప్ప ఒక ఫంక్షన్ రాసినది. ఇది అందరికి క్లియర్ ఉంది ఇంత. ఇది మనము కామన్ జేఎస్లో ఏదన్నా ఒక వేరియబుల్ కానీ ఒక ఫంక్షన్ కానీ ఎక్స్పోర్ట్ చేసుకోవాలి. సింటాక్స్ ఏంటి, మాడ్యూల్ డాట్ ఎక్స్పోర్ట్స్ అనే సింటాక్స్ ఈజ్ ఈక్వల్స్ టు నువ్వు ఏదైతే ఎక్స్పోర్ట్ చేయాలనుకుంటున్నావో ఆ ఫంక్షన్ నేమ్ కానీ వేరియబుల్ నేమ్ కానీ ఇవ్వాలి. ఇప్పుడు మనం ఎక్స్పోర్ట్ చేయాలనుకున్న ఫంక్షన్ నేమ్ F2 కాబట్టి F2 ఇచ్చిన. ఓకేనా. ఇప్పుడు ఫైల్ 1లో నేను దీన్ని రన్ చేయాలనుకుంటున్నాను. సో ఫైల్ 1 దాన్ని తెచ్చుకోవాలి. దాన్ని తెచ్చుకునేకి మనకు సింటాక్స్ వచ్చి కాన్స్ట్ F2 ఈజ్ ఈక్వల్స్ టు రిక్వైర్. ఓకేనా. రిక్వైర్ ఆఫ్, ఇప్పుడు ఇక్కడ నువ్వు లొకేషన్ ఇల్లు అంటే ఈ F2 అనేది, ఇప్పుడు F2 అని ఒక వేరియబుల్కి ఒక అసైన్ చేసాం, దీంట్లోకి తెచ్చుకుంటున్నావు. ఆ వాల్యూ ఎక్కడుంది నీకు అంటే ఆ ఫైల్ లొకేషన్ ఇలా. ఇప్పుడు ఫైల్ సేమ్ ఫోల్డర్లో ఉంది కాబట్టి డాట్ స్లాష్ అంటే మీకు ఫైల్ నేమ్ వస్తుంది. ఓకేనా. ఒకవేళ ఫైల్ ఇంకో ఫోల్డర్లో ఉందనుకోండి, డాట్ డాట్ స్లాష్ అంటే రిమైనింగ్ ఫోల్డర్స్ అన్నీ వస్తాయి. ఇప్పుడు ఈ డ్రైవ్లో నాకున్న ఫోల్డర్స్ ఇవన్నీ. ఓకేనా. లేదు ఎక్కడో సి డ్రైవ్ ఏదో వేరే డ్రైవ్లో ఉందంటే ఆ పర్టికులర్ ఫైల్ లొకేషన్ ఇంకా తేవాలి. ఓకేనా. ఇది అన్నిటికీ సేమ్ ఉండదు. మీ ఫైల్ ఎక్కడ ఉంటుందో ఆ లొకేషన్ బట్టి ఈ పాత్ అనేది చేంజ్ అవుతుంది.
గుర్తుపెట్టుకోండి. ఓకే. సో, ఇప్పుడు నాకు సేమ్ ఫోల్డర్ ఉంది కదా! డాట్ స్లాష్ అంటే ఫైల్ వచ్చింది. ఓకేనా. ఇప్పుడు ఫస్ట్ ఎఫ్2 అనే ఫంక్షన్ కాల్ చేస్తున్నా. సో, నోడ్ జేఎస్‌లో మనము బ్యాక్ ఎండ్ బై డిఫాల్ట్ ప్రోగ్రామ్ ఎలా రన్ చేస్తామంటే, ఇన్నాళ్ళు మనం రన్ చేసినది నోడ్ జేఎస్ ద్వారానే ఇక్కడ జావా స్క్రిప్ట్‌లో. నేను రన్ అని క్లిక్ చేసినా అనుకో, రన్‌కి F5 కదా! F5 క్లిక్ చేస్తే అది అడుగుతుంది చూడండి. మీకు నోడ్ జేఎస్‌తో రన్ చేయాలా? క్రోమ్‌లో రన్ చేయాలా అని. సో, ఈ నోడ్ జేఎస్ ఆప్షన్ లేకపోతే ఇక్కడ చూడండి మీకు. క్రోమ్ గాని, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ గాని 2 బ్రౌజర్సే. మీకు ఇప్పుడు అర్థమైంటది. లాస్ట్ వీడియోలో నేను చెప్పా. నోడ్ జేఎస్ రానంత వరకు మనకు ఓన్లీ వెబ్‌సైట్ అనేది బ్రౌజర్‌లోనే జావాస్క్రిప్ట్ ఫైల్స్ బ్రౌజర్‌లోనే చెక్ చేయాల. ఇలా క్రోమ్ సెలెక్ట్ చేసి, ఇన్స్పెక్ట్ క్లిక్ చేసి, కన్సోల్ అవన్నీ అక్కడ చెక్ చేయాల. బట్ నోడ్ జేఎస్ వచ్చినప్పటి నుంచి మనము ఈ వీఎస్ కోడ్‌లో కూడా రన్ చేసుకుంటే బ్రౌజర్ అవుట్ సైడ్ రన్ చేసుకోవచ్చు. ఓకేనా. సో, మీరు నోడ్ జేఎస్ సెలెక్ట్ చేసుకొని రన్ అవుతుంది. F5 క్లిక్ చేసి, లేదు మీకు బ్యాక్ ఎండ్ ఇంకా బాగా చెప్తాగా అంటే ఈ కమాండ్ రాయాలి. నోడ్ స్పేస్ ఇప్పుడు నేను ఏ ఫైల్ రన్ చేయాలనుకున్నా file1.js ఓకేనా. file1.js ఎందుకు ప్రింట్ కాలేదు? ఓకే. file1 కాదు నేను file.js ఇచ్చా. చూసారా? మీరు ఫంక్షన్ రాసింది ఎక్కడ F2 అనేది file.jsలో ఫంక్షన్ రాశారు. కానీ file1.jsలో నుంచి నేను దాన్ని రన్ చేస్తా. దిస్ ఈజ్ F2 అని. క్లియరా? సో, ఈ విధంగా మీరు ఎక్స్‌పోర్ట్ ఇది ఇంపోర్ట్‌కి సింటాక్స్ అనమాట. ఓకేనా? ఇక మీరు దీంట్లో కూడా మనకి ఇంకా 2 టైప్స్ ఉన్నాయి. ఇది కామన్ జేఎస్. ఓకే. కామన్ జేఎస్‌లో మీరు ఏదైనా ఎక్స్‌పోర్ట్ చేయాలంటే మాల్.ఎక్స్‌పోర్ట్ ఈక్వల్స్ టు ఆ వేరియబుల్ నేమ్ గాని, ఫంక్షన్ నేమ్ గాని ఇవ్వాలి. సెకండ్ వచ్చేసి మీరు ఎక్కడైతే ఇంపోర్ట్ చేసుకోవాలనుకుంటున్నారో అక్కడ ఒక వేరియబుల్‌కి అసైన్ చేసుకొని రిక్వైర్ ఆఫ్ అని చెప్పి ఆ ఫైల్ ఏ ఫైల్ ఉందో ఆ ఫైల్‌ని చేయాలి. క్లియరా? సో, గైస్ ఇప్పుడు చూడండి మీకు ఈ F2 ఉంది. క్లియరా? దీంట్లో కూడా మనకు ఇదే నేమ్ పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ ఫైల్‌లో నుంచి ఇది ఒక్కటే ఎక్స్‌పోర్ట్ అవుతుంది. F2 అనేది. కాబట్టి మీరు ఇక F21 ఇచ్చుకోవచ్చు. F21 కాల్ చేసి సేవ్ చేసి రన్ చేస్తున్నా. చూసారా సేమ్ ప్రింట్ అయింది. కానీ మీకు ఎక్స్‌పోర్ట్ చేసింది ఏంటి? F2 అనేది. కానీ ఇక మీరు F21 అనేది చేస్తున్నారు. అయినా మీకు రన్ అవుతాంది. ఎందుకంటే ఇప్పుడు ఈ ఫైల్ చూడండి. ఈ ఫైల్ మొత్తానికి మీరు ఏది ఎక్స్‌పోర్ట్ చేస్తున్నారో F2 మాత్రమే. ఒక్కటే ఉంది. సో, ఒకటే ఉండేదాన్ని డిఫాల్ట్ ఎక్స్‌పోర్ట్స్ అంటాం మనం. ఓకేనా. సో, ఒకటే ఉన్నప్పుడు మీరు నేమ్ ఏవన్నా ఇవ్వండి. ఇక F21 ఇచ్చుకో, లేతే F1 ఇచ్చుకో, లేతే F ఇచ్చుకో, ఏమన్నా ఇచ్చుకో. నీకు రన్ అవుతుంది. ఎందుకు? నువ్వు ఎప్పుడైతే ఈ ఫైల్‌లో నుంచి నాకు ఏదైతే ఎక్స్‌పోర్ట్ అయిందో తెచ్చుకో అన్నప్పుడు, ఇక ఎక్స్‌పోర్ట్ అయింది ఏంటి? ఒకటే. ఓకేనా. ఇప్పుడు ఇండియా నుంచి నువ్వు యాపిల్స్ పంపిస్తున్నావనుకో, అవతల వాడు దానికి ఏమన్నా పేరు పెట్టుకొని, కానీ మనం పంపించేది యాపిల్ మాత్రమే వానికి. సో, వాడి పేరు వాని ఇష్టం. చైనానో, లేతే అమెరికానో, రష్యానో నిజంగా పంపిస్తే నాకు తెలీదు. జస్ట్ ఎగ్జాంపుల్‌కి ఇస్తున్నా. వాళ్ళు దాన్ని యాపిల్ పిలుచుకొని పైన ఏమన్నా పిలుచుకొని, కానీ మనం పంపించేది మాత్రం యాపిలే. కాబట్టి వాళ్ళకి ఇష్టమైన పేర్లు పెట్టుకుంటారు. రన్ అవుతాది. బట్ ఇదే సిట్యుయేషన్ ఇప్పుడు కోడ్ చేంజ్ చేస్తా చూడండి. సో, ఇప్పుడు గమనించండి. మనకు ఇది F2, F3, F1, 3 తీసుకున్నా. ఓకేనా. ఇప్పుడు నేను F21 పెట్టి రన్ చేసినాననుకోండి. అదే నో ఫైల్.js. దిస్ ఈజ్ F2 అనే వచ్చింది మళ్ళీ. ఎందుకొచ్చింది? మనం ఓన్లీ F2 ఎక్స్‌పోర్ట్ చేస్తున్నాం. సరే నాకు 3 ఎక్స్‌పోర్ట్ కావాలా. F2, F3, F4 చేస్తా. ఇప్పుడు రన్ చేద్దాం. మళ్ళీ ఏమొస్తదో చూద్దాం. మళ్ళీ దిస్ ఈజ్ F2నే వచ్చింది. ఎందుకంటే మనకు ఒకవేళ నంబర్ ఆఫ్ ఎక్స్‌పోర్ట్స్ ఎక్కువ ఉన్నాయనుకోండి. సింగిల్ కాకుండా అప్పుడు సింటాక్స్ డిఫరెంట్ అనమాట. నువ్వు ఇట్లా రాసినావంటే ఫస్ట్‌ది తీసుకుంటది. ఇప్పుడు నేను ఫస్ట్ F3 రాస్తా. ఓకేనా. సెకండ్ F2 రాస్తా. బాగా గమనించండి. ఇప్పుడు రన్ చేసినా అనుకోండి. చూసారా? దిస్ ఈజ్ F3 అనేది వచ్చింది. బాగా గమనించండి. దిస్ ఈజ్ F3 అని వచ్చింది. అంటే మీరు మల్టిపుల్ ఎక్స్‌పోర్ట్ చేసినప్పుడు ఫస్ట్ ఏదైతే ఉందో అదే తీసుకుంటా అంది. మిగతావి తీసుకోవడంలే. నాకు అట్లా కాదు అన్నీ కావాలా. ఒక ఫైల్‌లో నాకు అవసరమైన డేటా చానా ఉంది. అన్నీ కావాలన్నప్పుడు మీరు ఏం చేయాలంటే దీన్ని ఆబ్జెక్ట్ రూపంలో పంపియాలన్నమాట. ఓకేనా. సో, ఆబ్జెక్ట్ రూపంలో పంపిస్తే ఇప్పుడు మీకు ఎర్రర్ వస్తది. బాగా గమనించినట్టయితే. అంటే ఇంకా రన్ చేయలేదు. ఇప్పుడు చూడండి. సో, నో file1.js చేసి ఎర్రర్ వస్తుంది. ఎందుకు? F21 అది ఫంక్షన్. ఎందుకు F21 అనేది ఇక్కడ ఆబ్జెక్ట్. నువ్వు ఆబ్జెక్ట్‌ని డైరెక్ట్ ఫంక్షన్ లాగా రన్ చేస్తున్నావు ఇక్కడ. కాబట్టి కుదరదు. అప్పుడు నువ్వేం చేయాలి? ఆబ్జెక్ట్‌లో ఉన్న వాల్యూస్‌ని యాక్సెస్ చేయాలి. ఆబ్జెక్ట్‌లో ఏమేమి ఉన్నాయి? F2, F3, F4 ఉన్నాయి కదా! సో, F21 డాట్ అంటే నువ్వు F21 పేరు పెట్టుకున్నావు దానికంతే. అక్కడి నుంచి వచ్చే ఆబ్జెక్ట్‌కి F21 అని పేరు పెట్టుకున్నావు. డాట్ ఇప్పుడు చూడు మీకు F2, F3, F4 చూపిస్తాను. ఇప్పుడు F2 అంటే మీకు F2 రన్ అయితది. క్లియర్ అంటే ఇది నీట్‌గా అయిపోతది. చూడండి F2 రన్ అయింది. ఓకేనా. లేదు F3 పెట్టుకోండి.
F3 రన్ అవుతుంది. లేదు F4 పెట్టుకోండి. F4 అనేది క్లియరా? నాకు ఇది కూడా వద్దు. ప్రతిసారి F21 దాతం పెట్టాలా అంటే డైరెక్ట్ ఇక్కడ మీకు ఆబ్జెక్ట్ రీస్ట్రక్చరింగ్ అనేది నేర్పించా కదా ఆబ్జెక్ట్స్ వీడియోలో. సో మీరు డైరెక్ట్ ఇక్కడ ఏం చేస్తారంటే F2, F3, F4 అని పెట్టండి. సో ఈ పలానా ఫైల్‌లో నుంచి నేను ఈ 3 ఆబ్జెక్ట్ రీస్ట్రక్చరింగ్ చేసుకొని తెచ్చుకుంటున్నా. ఇప్పుడు ఇవన్నీ డైరెక్ట్ ఫంక్షన్స్ అనమాట మనకి. సో ఇప్పుడు మీరు F21 డాట్ అవేం అవసరం లేదు. డైరెక్ట్ ఇది తీసేయండి. F4ఆ? ఓకే. నో file1 డాట్ జేఎస్. F4 రన్ అయిపోయింది. లేదా F3ఆ? F3 పెట్టుకోండి. F3 వెళ్తాను. ఓకేనా? సేవ్ చేసి మళ్ళీ రన్ చేస్తాను. చూసారా? మళ్ళీ దిస్ ఈజ్ F3 వచ్చింది. క్లియరా? సో ఈ విధంగా మనకు సింగిల్ ఎక్స్‌పోర్ట్ చేస్తే అది డిఫాల్ట్ ఎక్స్‌పోర్ట్ అంటారు. దానికి మీరు ఇట్లా ఆబ్జెక్ట్ రీస్ట్రక్షన్ అవేం అవసరం లేదు. డైరెక్ట్ ఏదో ఒక నేమ్ ఇచ్చి తీసేసుకోవచ్చు. బట్ ఇది మల్టిపుల్ వాల్యూస్ ఉన్నప్పుడు మాత్రం ఏదో ఒక నేమ్ ఇవ్వకూడదు దానికి. ఓకేనా? ఇక్కడ ఏమైతే వేరియబుల్స్ నేమ్ ఇచ్చారో ఆ వేరియబుల్ నేమే ఇవ్వాలి ఇక్కడ. ఓకేనా? ఇప్పుడు కావాలంటే మనం టెస్ట్ చేద్దాం చూడండి. ఇప్పుడు F2 బదులు F21 ఇస్తా. ఓకేనా? F21 ఇచ్చి ఇక్కడ కూడా F21 ఇస్తా. ఇప్పుడు రన్ చేద్దాం ఏమొస్తదో. చూసారా? F21 ఈజ్ నాట్ ఏ ఫంక్షన్. ఎందుకంటే మాకు అక్కడి నుంచి అసలు ఎక్స్‌పోర్ట్ చేయలేం F21ని. సో అది F21 ఫంక్షన్ లాగా ఎట్లా తీసుకుంటుంది? F21 మనకు అన్‌డిఫైన్డ్ వస్తది. కానీ console.log ఆఫ్ F21 వాల్యూ ఏముందో చూద్దాం. చూసారా? బాగా గమనించి కింద అన్‌డిఫైన్డ్ వచ్చింది. ఓకేనా? సో ఇలా మోర్ దాన్ 1 వేరియబుల్స్ కానీ ఫంక్షన్స్ కానీ ఎక్స్‌పోర్ట్ చేసినప్పుడు ఇక్కడ ఏదైతే నేమ్ ఉందో అదే నేమ్‌తోనే మీరు యూజ్ చేయాలి. క్లియరా? ఒక్కటున్నప్పుడు మీరు ఏ నేమ్ పిలుచుకున్నా గానీ అది రన్ అవుతుంది గానీ, మోర్ దాన్ 1 ఉన్నప్పుడు ఏవైతే ఉన్నాయో ఆ నేమ్‌తో యూజ్ చేయాలి. ఇగో క్లియరా? సో ఇదే విధంగా మనకు ఇదంతా కామన్ జేఎస్ అనమాట. ఓకేనా? ఇప్పుడు సేమ్ ఇదే మోడ్రన్ జేఎస్‌లో ఇంపోర్ట్, ఎక్స్‌పోర్ట్ ఎలా చేయాలో చూద్దాం. ఓకేనా? సింపుల్. ఈ లాస్ట్ లైన్ ఒకటే చేంజ్ అయ్యేది ఇంపోర్ట్, ఎక్స్‌పోర్ట్. ఎందుకు? మనం ఎక్స్‌పోర్ట్ చేసే సింటాక్స్ ఇదే గదా! సో ఈ సింటాక్స్ వచ్చి ఏమవుతుందంటే ఎక్స్‌పోర్ట్ డిఫాల్ట్ F2 క్లియరా? ఫస్ట్ లైన్ వచ్చేసి ఇంపోర్ట్ F2 ఓకేనా? ఫ్రమ్ ఫైల్ లొకేషన్. ఇవి మనకు F2 పెట్టినా. రన్ చేస్తా చూడండి. సో నేను ఇంకా ప్రెస్ కమాండ్ అయితే యూజ్ చేయడం లేదు. నోడ్ అనేది మీకు ఇప్పటికే నోడ్ అనే ఫైల్ నేమ్ ఇచ్చేసి ఎట్లా అనేది తెలిసింది కాబట్టి ఇంక నుంచి F5 క్లిక్ చేసి నోడ్ చేసి సెలెక్ట్ చేసుకుంటాను. సో ఇంకా ఎవ్రీ టైమ్ అదే రన్ అవుతుంది. మీకు పెద్ద ఎర్రర్ వచ్చింది ఏమని? కుడ్ నాట్ ఇంపోర్ట్. డూ యూ మీన్ ఫైల్ డాట్ జేఎస్ఆ అని అడిగింది. ఓకేనా? సో ఇంపోర్ట్‌లో ఇష్యూ అంటే మీరు ఎప్పుడైతే రిక్వైర్ రాస్తారో రిక్వైర్‌లో సింటాక్స్ ఏం రాస్తారు? రిక్వైర్ ఆఫ్ అని చెప్పి డాట్ / ఫైల్ అని పెట్టినా ఇంపోర్ట్ అవుతుంది. ఇదేందో మారిపోయిందే. రిక్వైర్ ఓకేనా? రిక్వైర్‌లో మనకు సింటాక్స్ ఇలా ఉంటుంది. బట్ ఇంపోర్ట్స్‌లో ఖచ్చితంగా రూల్ ఏమంటే ఫైల్ ఫుల్ నేమ్ ఇవ్వాలి. అంటే విత్ ఎక్స్‌టెన్షన్ ఇవ్వాలి. ఫైల్ డాట్ జేఎస్ అని ఇస్తే మీకు ఎర్రర్ రాదు. ఇప్పుడు మళ్ళీ రన్ చేస్తాను చూడండి. చూసారా? మనకు ఫంక్షన్ రిటర్న్ అయింది. అంటే మనం F2 కన్సోల్ చేసాం కాబట్టి. అలా కాకుండా F2 కాల్ చేసాం అనుకోండి. చూసారా? దిస్ ఈజ్ F2 అని వచ్చింది. క్లియరా? సో మనకు కామన్ జేఎస్‌లో, మోడ్రన్ జేఎస్‌లో ఫస్ట్ చేసే నోటీస్ చేసే డిఫరెన్స్ ఏంటి? ఈ సింటాక్స్ మారుతది. అక్కడ మాడ్యుల్ డాట్ ఎక్స్‌పోర్ట్ ఈక్వల్స్ టు అని ఇస్తాం. ఇక్కడ ఎక్స్‌పోర్ట్ డిఫాల్ట్ అని ఇస్తాం. నెక్స్ట్ ఇక్కడ రిక్వైర్ అని ఇయకుండా డైరెక్ట్ ఇంపోర్ట్ అని చెప్పి మీరేదైతే ఇంపోర్ట్ చేయాలనుకుంటున్నారో అక్కడ కాన్స్ట్ F2 ఈజ్ ఈక్వల్స్ అని వెళ్తారు కదా! సో కాన్స్ట్ ప్లేస్‌లో ఇక్కడ ఇంపోర్ట్ F2 అని పెట్టాలి. అక్కడ రిక్వైర్ ఆఫ్ అని లొకేషన్ ఇస్తారు. ఇక్కడ ఫ్రమ్ అని చెప్పి లొకేషన్ ఇయ్యాలి. ఓకేనా? సో ఇది కూడా అంతే. ఎక్స్‌పోర్ట్ డిఫాల్ట్ ఓకేనా? పేరులో ఉన్న నేమ్ అనేది డిఫాల్ట్. అంటే డిఫాల్ట్‌గా F2 నువ్వు ఎక్స్‌పోర్ట్ చేస్తున్నావు కాబట్టి ఒకటే ఎక్స్‌పోర్ట్ అవుతుంది. సో నీకు F2 ఇచ్చుకో, F21 ఇచ్చుకో. నేమ్ ఏదైనా ఇవ్వు. రన్ చేస్తా. ఎర్రర్ ఏం రాదు. రన్ అవుతుంది. క్లియరా? సో దానికి దీనికి మీరు కంపారిజన్ చేసుకుంటే క్లియరా? నేను ఒక్కొక్కటి చానా స్టెప్ బై స్టెప్ ఇంకా డీప్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ వెళ్తున్నా. ఇది కొంతమందికి బోర్ కొట్టొచ్చు. కొంతమందికి కరెక్ట్‌గా అర్థం కావచ్చు. ఎందుకంటే స్టెప్ బై స్టెప్ ఎందుకు చెప్తున్నా అంటే ఈ కాన్సెప్ట్స్ ఎంత బాగా అర్థమైతే ఎక్స్‌పోర్ట్ డిఫాల్ట్ ప్రతి ఫైల్‌లో యూజ్ చేస్తాం మనం బ్యాక్ ఎండ్‌లో. ఓకేనా? కాబట్టి అది బాగా అర్థం కాదని చెప్పి ప్రతిది ఎవ్రీ సింగిల్ పాయింట్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. ఒక్క పాయింట్ వదలకుండా. ఓకేనా? కొంతమందికి బోర్ కొడితే 2xలో చూడండి. కొంతమందికి కన్‌ఫ్యూజ్ ఉన్న వారికి మాత్రం ఈజీగా అర్థం కావాలని చెప్పి స్టెప్ బై స్టెప్ చెప్తున్నా. ఓకేనా? సో ఇంక సోదాపి ఇది డిఫాల్ట్ ఎక్స్‌పోర్ట్. ఇప్పుడు నాకు ఇలా కాదు. F2, F3, F3 ఎక్స్‌పోర్ట్ చేయాలా ఇంతకుముందులాగా అనుకుంటే, ఇంతకుముందు ఏం చేసాం ఆబ్జెక్ట్ ఫార్మాట్‌తో పంపించినాం. ఇప్పుడు మనం ఆబ్జెక్ట్ ఫార్మాట్ పంపించిన అవసరం లేదు. ప్రతి వేరియబుల్ ఫంక్షన్ ముందర ఏం పెట్టాలంటే ఎక్స్‌పోర్ట్
అంతే. డిఫాల్ట్ ఏం అవసరం లేదు. ఓకేనా? ఒకటే ఎక్స్‌పోర్ట్ ఉన్నప్పుడు డిఫాల్ట్ పెట్టాల. మిగతా దానికి జస్ట్ ఆ వేరియబుల్ ముందు లేదా ఫంక్షన్ ముందు ఎక్స్‌పోర్ట్ అని పెట్టాలంతే. ఓకేనా? సో, ఇలా అన్నిటికి ఎక్స్‌పోర్ట్ అని రాసాక సేవ్ చేస్తున్నా. ఇక్కడికొచ్చి మీకు ఒక డౌట్ రావచ్చు. ఇంతకుముందులాగా F21.F2 అని పెట్టొచ్చా అని. ఓకేనా? అట్లా పెడితే ఏమవుతుందో చూద్దాం. కన్సోల్‌కి పోతే ఎర్రర్ వచ్చింది. ఎందుకంటే మనం ఇంతకుముందు ఒక ఆబ్జెక్ట్ ఫార్మాట్‌లో పంపిస్తున్నాం అన్నీ. ఓకేనా? కాబట్టి ఇక డీస్ట్రక్చర్ చేసుకోవచ్చు ఇవన్నీ. బట్ ఇందులో అలా కాదు. ఆబ్జెక్ట్ ఫార్మాట్ నువ్వు ఎక్స్‌ప్లిసిట్‌గా ఏం పంపియలేదు. ఓకేనా? ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ ఉన్న ఒక సింగిల్ మెథడ్ నంబర్ ఆఫ్ ఎక్కువ ఉన్నప్పుడు ఇవి పెట్టు. ఫ్లవర్ బ్రాసెస్ పెట్టు. ఇందులో రీస్ట్రక్చర్ చేసుకో. F2, F3, F4 సింపుల్. ఓకేనా? ఇంకా కింద ఒక్కొక్కటి రన్ చేసుకొని టెస్ట్ చేసుకో కావాలంటే. సో, ఇప్పుడు మీకు కామన్ జేఎస్‌లో ఎక్స్‌పోర్ట్, ఇంపోర్ట్ ఎలా వర్క్ అవుతుంది, మోడర్న్ జేఎస్‌లో ఎక్స్‌పోర్ట్, ఇంపోర్ట్ ఎలా వర్క్ అవుతుంది, దాని సింటాక్స్ ఏం డిఫరెన్స్ అర్థమైంది అనుకుంటున్నా. ఓకే. దీంట్లో మనకి ఇంకో మేజర్ ఇష్యూ ఉంది. అది బాగా గుర్తుపెట్టుకోండి. అది ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. సో, ఇప్పటివరకు వినింటే మన ఛానల్ సబ్స్క్రైబ్ ఒక లైక్ ఎయండి. ఎందుకంటే మీరు ఇన్సేపు విన్నారంటే ఇలా కొంచెం కంటెంట్ వర్త్ అనిపించి ఉంటుంది కాబట్టి సో, లైక్ చేయండి. సో, మనకు జనరల్‌గా మోడర్న్ జేఎస్‌ని మాడ్యూల్ టైప్ అంటారు. ఈ ఫైల్స్‌ని మాడ్యూల్ టైప్ అంటారు. ఓకేనా? నార్మల్ జేఎస్‌ని స్క్రిప్ట్ అంటారు. ఓకేనా? దీనికి మనకు ఇంపోర్ట్ అనేది ఎప్పుడు టైప్ మాడ్యూల్ అంటే మోడ్రన్ జావాస్క్రిప్ట్ ఫైల్స్‌లోనే వర్క్ అవుతుంది. ఇట్లా నార్మల్ డాట్.జేఎస్ ఫైల్ వర్క్ అవ్వదు. కానీ ఇప్పుడు ఎందుకు వర్క్ అయిందిరా అంటే నోడ్ వర్షన్ చూద్దాం. నోడ్ హైఫన్ వర్షన్ చూద్దాం. వర్షన్ 25 ఉంది కాబట్టి వర్క్ అయింది. బట్ వర్షన్ 22 నుంచి ఓకేనా? నోడ్ జేఎస్ వర్షన్ 22 నుంచి ఈ ఫీచర్ వచ్చింది. నార్మల్ డాట్.జేఎస్‌లో గాని వర్క్ అయ్యేది. బట్ అంతకంటే ముందు ఉండే వాటికి మీరు డైరెక్ట్‌గా అంటే నార్మల్ వర్క్ అవుతుంది ఏది? మాడ్యూల్ డాట్ ఎక్స్‌పోజ్ ఈక్వల్స్ అని చెప్పి ఇక్కడ రిక్వైర్ అని పెడతారు. కామన్ జేఎస్ అది వర్క్ అవుతుంది. ఇలా మోడ్రన్ జేఎస్ వర్క్ కావాలంటే మీరు .mjs అని ఉండాలి ఎక్స్‌టెన్షన్. ఓకేనా? సో, గైస్ ఇప్పుడు నేను చెప్పిన కరెక్ట్‌గా టెస్ట్ చేసుకునేకి ఈ ట్యుటోరియల్ అనమాట. సో, ఫస్ట్ ఇక్కడ ఎన్‌విఎం అని టైప్ చేశా గూగుల్‌లో. టైప్ చేసి ఫస్ట్ డాక్యుమెంటేషన్ వచ్చింది కదా! దాన్ని సెలెక్ట్ చేయండి. చేసి డౌన్‌లో క్లిక్ చేశాక మీకు ఇలా ఫస్ట్ ఓపెన్ కాదు. జస్ట్ ఒకసారి రిఫ్రెష్ చేయండి వస్తది. ఓకేనా? మీరు విండోస్ అయితే విండోస్, మ్యాక్ అయితే మ్యాక్. వచ్చి ఇక్కడ జస్ట్ డౌన్‌లోడ్ ఫ్రమ్ గిట్‌హబ్ అని క్లిక్ చేయండి. చూస్తే మీకు ఇక సెటప్ అని కనిపిస్తుంది కదా! సేవ్ చేసుకోండి. ఇది ఒక జిప్ ఫైల్ వస్తది. రన్ చేయండి. యెస్ ఆర్ నో వస్తది. యెస్ క్లిక్ చేయండి. నెక్స్ట్ ఐ యాక్సెప్ట్. నెక్స్ట్, నెక్స్ట్ ఇవన్నీ ఎలా ఉంటే అదే పెట్టండి. నెక్స్ట్ పెట్టండి. ఓకేనా? ఇక మీకు చూపిస్తుంది. ఆల్రెడీ నోడ్.js 25 ఇన్‌స్టాల్ అయింది. దాన్ని కంట్రోల్ యెస్ క్లిక్ చేయండి. ఓకేనా? సో, ఇప్పుడు ఫినిష్ క్లిక్ చేద్దాం. సో, మనకి ఇప్పుడు ఎన్‌విఎం ఇన్‌స్టాల్ అయిపోయింది. సో, మనము నోడ్.js 22 నుంచి ఈ ఫీచర్ ఉందన్నా కదా! ఇక మనము నోడ్.js 22 కన్నా బిలో స్టేబుల్ వర్షన్ వచ్చేసి మనకు 20.16.0 ఇది స్టేబుల్ వర్షన్ అనమాట. నోడ్.js 22 కన్నా ముందు. ఓకే. సో, ఈ సింటాక్స్ ఏమో ఎన్‌విఎం ఇన్‌స్టాల్ 20.16.0 ఓకేనా? ఎన్‌విఎం నాట్ ఓకే. ఇది అప్డేట్ అయింది ఇది. ఒకసారి క్లోజ్ చేద్దాము. క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేద్దాం. సో, ఇప్పుడు మళ్ళీ సేమ్ సింటాక్స్ ఎన్‌విఎం ఇన్‌స్టాల్ 20.16.0 ఓకేనా? సో, ఇది ఇన్‌స్టాల్ అవుతుంది. వెయిట్ చేయండి. వర్షన్ 20 ఇన్‌స్టాల్ చేస్తున్నాము. ఇంతకుముందు ఎందుకు రాలే అంటే సో, మనకి ఇది బ్యాక్‌గ్రౌండ్ అప్లికేషన్ ఓపెన్‌లో ఉంది కాబట్టి ఇది అప్డేట్ చేసింది. అంటే ఎన్‌విఎం అని ఇన్‌స్టాల్ అయితే గుర్తిచ్చింది అది. మనము దాన్ని ఒకసారి క్లోజ్ చేసింటే అది గుర్తిస్తుంది అంతే సింపుల్. ఇప్పుడు ఎన్‌విఎం వర్షన్ 20 యూజ్ చేసాము. ఇన్‌స్టాల్ చేసాము. సో, ఇప్పుడు ఎన్‌విఎం యూజ్ 20.16.0 ఓకేనా? యెస్ ఆర్ నో వస్తుంది. యెస్ క్లిక్ చేయండి. ఇప్పుడు నోడ్ హైఫన్ వర్షన్ పెట్టినాను. హైఫన్ వర్షన్ చూసారా? మనం ఇంతకుముందు 25 వచ్చింది. ఇప్పుడు 20 వర్షన్ యూజ్ చేస్తున్నాం. సో, ఇప్పుడు ఇదే ఫైల్ రన్ చేస్తాను. నోడ్ ఫైల్ 1.js చూసారా? కెనాట్ యూజ్ ఇంపోర్ట్ స్టేట్మెంట్ అవుట్ సైడ్ ఏ మాడ్యూల్ ఓకేనా? సో, నోడ్.js 22 వర్షన్ ముందు వరకు మనకి ఇలా ఎర్రర్ త్రో చేస్తుంది. మీరు ఎప్పుడైతే ఈ ఇంపోర్ట్ ఇవన్నీ యూజ్ చేశారో ఓకేనా? లేదు ఇంపోర్ట్ కాకుండా ఇప్పుడు క్విక్‌గా చేంజ్ చేస్తా దీన్ని ఓకేనా? ఇప్పుడు సేమ్ ఫైల్ రన్ చేస్తా చూడండి. ఓకే. ఇది మాడ్యూల్. ఇప్పుడు సేమ్ ఫైల్ మీద రన్ చేస్తున్నాను. మనకి రన్ అయింది. ఓకేనా? సో, అంటే నోడ్.js 20 నార్మల్‌గా రన్ అవుతుంది. కానీ ఇవంతా చేంజ్ చేసేస్తున్నా కోడ్. కానీ మోడ్రన్ జావాస్క్రిప్ట్ ఇంపోర్ట్, ఎక్స్‌పోర్ట్ అని యూజ్ చేస్తామే
అది వర్క్ అవ్వట్లేదు. మీకోసం మళ్ళీ రన్ చేస్తాను. ఓకేనా? సో, ఇలాంటి కేస్‌లో ఆ వర్షన్ 22 కన్నా ముందు ఏం చేస్తాంటిమంటే, ఫైల్ నేమ్ ఇక్కడ చేంజ్ చేస్తాం. ఏమని? డాట్ జేఎస్ బదులు డాట్ ఎంజేఎస్ పెడతాం. ఇక అప్డేట్ చేయాలంటే యెస్ అని క్లిక్ చేయండి. మళ్ళీ ఫైల్ అనుకోండి ఇక్కడ ఎఫ్ అని క్లిక్ చేసి డాట్ ఎంజేఎస్ అని పెడతాం. ఎంజేఎస్ అంటే మాడ్రన్ జావాస్క్రిప్ట్. ఓకేనా? సో, ఇక మనకు డాట్ ఎంజేఎస్ ఆటోమేటిక్‌గా అప్డేట్ అయిపోయింది. అదేంటో మనం యెస్ అని క్లిక్ చేసాం. సో, ఇప్పుడు మళ్ళీ రన్ చేస్తా. బట్ ఇప్పుడు బాగా గుర్తుంచుకోండి. మీరు అలవాటులో టైప్ చేశారు. నోడ్ file1 డాట్ ఎంజేఎస్ ఇయ్యాలి ఇక్కడ కూడా. మీరు రన్ చేసినప్పుడు డాట్ జేఎస్ రన్ చేయకూడదు. ఫైల్ నేమ్ ఏముందో అదే ఇవ్వాలి. ఓకేనా? చూసారా? వితౌట్ ఏదో దిస్ ఈజ్ F2 అని వచ్చింది. క్లియరా? సో, ఈ విధంగా మనకు నోడ్ జేఎస్ వర్షన్ 22 కన్నా ముందు ఈ విధంగా జరిగేది. ఇది ఇప్పుడు మనకు అవసరం లేదు. ఇప్పుడు నేను 2026 చెప్పేటప్పుడే మీకు వర్షన్ 25 యూజ్ చేస్తామని చెప్పా. సో, మీరు 2027 చూసినా, 28 చూసినా వర్షన్ 26 వేరేమైనా యూజ్ చేయొచ్చు మీరు. బట్ ఇవి మాకు ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే, కొన్ని కంపెనీస్‌లో ఏం చేస్తామంటే, ఇలా కొత్త ఫీచర్స్ యాడ్ అవుతూనే ఉంటాయని చెప్పి ఒక స్టేబుల్ వర్షన్ ఫిక్స్ చేసుకుంటారు. ఓకేనా? వాళ్ళ కోడ్ అంతా ఒక వర్షన్‌లోనే రాస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రీవియస్ కంపెనీలో నోడ్ జేఎస్ అంతా ఒక పర్టిక్యులర్ వర్షన్‌లో రాసేవాళ్ళం మేము. ఒకవేళ మాకు 24 వర్షన్ వచ్చినా గానీ 24 వర్షన్‌కి అప్డేట్ చేయం. ఈ ఎన్‌విఎం యూజ్ చేసుకొని మేమెప్పుడు ప్రెజెంట్ మాకు ఏ వర్షన్ అవసరం, ఫర్ ఎగ్జాంపుల్ 18 వర్షన్ అవసరం అనుకోండి. మేము పర్టిక్యులర్‌గా అదే యూజ్ చేద్దామని చెప్పట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మాకు అవసరమైన వర్షన్ నోడ్ జేఎస్ 18 అనుకోండి. 18లోనే అంతా బిల్డ్ చేసాం. సో, కొత్త వర్షన్ వచ్చే అప్డేట్స్ బట్టి మళ్ళీ కోడ్ చేంజ్ చేయాల్సి వస్తుంది. దాన్ని బట్టి మేము ఏం చేస్తామంటే, ఈ వర్షన్ స్టేబుల్‌గా ఉందని చెప్పి ఎన్‌విఎం సాయంతో ఎన్‌విఎం యూజ్ అని చెప్పి నోడ్ వర్షన్ 18 మాత్రమే యూజ్ చేస్తాం అనమాట. ఓకేనా? సో, ఇలాంటి కేసెస్ మీరు ఫర్ ఎగ్జాంపుల్ జాబ్స్ వచ్చినప్పుడు ఫేస్ చేస్తే అప్పుడు మీరు డౌట్స్ రాకుండా ఉండే ఇదంతా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. ఓకేనా? సో, ఈ విధంగా మీకు నీట్‌గా అర్థమయ్యాయి అనుకుంటున్నా. మీకు ఒకవేళ నేను వర్షన్ చేంజ్ చేసుకోవాలనుకుంటే ఎన్‌విఎం లిస్ట్ అని టైప్ చేయండి. మీకు ఏవే వర్షన్స్ ఇన్‌స్టాల్ అయినాయి మీ దాంట్లో చూపిస్తుంది. ఇది 25.2.1 లాస్ట్ వీడియోలో ఇన్‌స్టాల్ చేసుకునేది. ఈ 20.16.0 ఇప్పుడు ఎన్‌విఎం యూజ్ చేసి ఇన్‌స్టాల్ చేసుకునేది. ఓకేనా? సో, మీకు ఏది కావాలంటే అది ఎన్‌విఎం యూజ్ అని చెప్పి ఆ వర్షన్ నంబర్ ఇచ్చారనుకోండి. ఆ వర్షన్ యూజ్ చేసుకుంటుంది మన సిస్టమ్ అనేది. ఓకేనా? లేదు పర్టిక్యులర్ వర్షన్ ఇన్‌స్టాల్ చేసుకోవాలనుకుంటే ఎన్‌విఎం ఇన్‌స్టాల్ అని చెప్పి ఆ వర్షన్ నంబర్ ఇవ్వండి. ఓకేనా? సో గైస్ ఈ వీడియో ద్వారా మీకు ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ మీద కంప్లీట్ ఐడియా ఎవ్రీ స్టెప్ ఏ కేసు ఎర్రర్ వస్తుంది, ఏ కేసు ఎలా సాల్వ్ చేయాలో అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నా. మీకు ఇంకా డౌట్స్ ఉన్నాయంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఈ వీడియో నచ్చింది అర్థమైంది అనుకుంటే ఒక లైక్ చేసి షేర్ చేయండి. సో దట్ మన ఛానల్ రీచ్ అవుతుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.